హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, తోటకూర ఎంత బాగా వచ్చిందో. చిన్న చిన్న కుండీలలో వేసుకున్న సీరలుగా మనం ఆర్గానిక్గా పండించుకోవచ్చండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు ఒక 5-6 చెట్లు తీసుకొని పప్పులోనే వేసుకోవచ్చు. ఆమ్లెట్లు కట్ చేసి ఆమ్లెట్ వేసుకోవచ్చు. మార్నింగ్ ఇలా చక్కగా మన చేతులతో పెంచిన కాయగూరలు తింటే ఎంత బాగుంది. ఈ చీమ దుంపలు అండి, 2 దుంపలు అలా పెడితే చక్కగా డబ్బు 2 వస్తాయండి. ఈ చీమ దుంపలతోనే మన పప్పులో దుంపల కంటే ఆకులు బాగా ఇదే ఉంటుంది, ముడుకుల్లో జిగురు వస్తుందంట, పప్పులో వేసుకోవచ్చు అంట. కానీ నేను ఎక్కువ వేయాలండి. ఇవ్వండి, లాస్ట్లోనే 1-2 చెట్లు వదిలేసాం అనుకోండి, విత్తనాలు ఇవే తోటకూర విత్తనాలు. ఇవి తీసి ఇలాగంటే ఇక బ్లాక్గా విత్తనాలు ఉన్నాయి చూసారండి. ఇవి వేసిస్తే మళ్ళీ ఒక గింజ నుంచి మొక్క వస్తుందండి. ఇది వేసిస్తే చక్కగా మళ్ళీ మనకి తోటకూర వచ్చేస్తుందండి. అలాగే మనం ఒకసారి కొని తెచ్చుకొని అనుకోండి, ఒక 10 రూపాయలు 20 రూపాయలు తెచ్చానండి నేను, అంతే. ఏ 10 సార్లు 20 సార్లు వేసాను. అలాగే ఇలాగే 2-3 కొమ్మలు వదిలిస్తే, ఒక గోళం వదిలిస్తాం అనుకోండి, విత్తనాలు మళ్ళీ రెడీ అయిపోతుంది. చిన్న చిన్న కుండీలలో కూడా వస్తాయండి. ఇంకోండి, మిరపనారు ఒకటి వచ్చింది. ఇది తీసేసి చక్కగా కొద్దిగా ఎదిగాక వేరే దాంట్లో వేస్తే మిరప మొక్కలు మనకి ఇంట్లోకి అలా సరిపోయినట్టుగా వస్తాయి. వేరే టబ్బులో రెడీ చేస్తాను దీనికి. ఇవ్వండి, చక్కగానే ఎంత బాగుంటుందండి. ఇలాగ హ్యాపీగా తెల్లవారుగా చూసాం అనుకోండి, మనసుకు హాయిగా ఉంటుంది. మొన్న చిగురులన్నీ చేసాను కదా, మళ్ళీ మొక్క చక్కగా మొక్క అంతా మొగ్గ వచ్చిందండి. ఇవ్వండి, ఫిబ్రవరి నెల ఇది, రేపు మార్చి వచ్చేస్తుంది. మార్చి ఫుల్ పూలు అండి, మల్లెపూలు. పొనగంట కూర ఇదొక రోజు, అదొక రోజు, ఇదొక రోజు, 3-4 కాయ ఆకుకూరలు వేసుకుంటే 2-3 నెలలుగా నీసులే. ఇవి 2-3 రోజులు సరిపోతాయి మనకు, వారం మొత్తం వడ్డెక్కిపోతుంది.